హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడిని ఎండుమిర్చి అలాగే పల్లీలు వేసి ఆంధ్ర స్టైల్లో ఇంట్లోనే రుచిగా అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా చింతకాయ పచ్చడిని ముడి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, మనం ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాము. ఆ చింతకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే చింతకాయ పచ్చడి తీసుకుంటామో ఆ కప్పుతో ఫుల్గా ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తీసుకున్న చింతకాయ పచ్చడికి తగినట్లుగా ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. నేను 1 కప్పు చింతకాయ పచ్చడికి 1 కప్పు ఎండుమిర్చి తీసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ అంతా బాయిల్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల సేపు బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి అలాగే ఉడికించుకున్న చింతపండు వాటర్ అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని మరొకసారి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. పల్లీలకి పైన ఉండే పొట్టు తీయాల్సిన అవసరం లేదు. దీన్నంతటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న ముడి చింతకాయ పచ్చడిని వేసుకొని మనం వేడి నీళ్ళలో మరగపెట్టుకున్న చింతపండుని అలాగే కొన్ని నీళ్లు కూడా పోసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పల్లి పౌడర్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిగిలిన చింతపండు నీళ్లు కూడా పోసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్లుగా బెల్లం వేసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల జీలకర్ర, నేను వేసుకున్న ఉప్పు సరిపోలేదని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్నంతటిని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చివర్లో కొద్దిగా మెంతుపిండి కూడా యాడ్ చేశారంటే ఈ చింతకాయ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. చింతకాయ పచ్చడి ఏదైనా గట్టిగా అనిపిస్తే మరికొన్ని నీళ్ళని వేడి చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు వేసి ఆవాలు అలాగే ధనియాలు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులోకి ముందే కలిపి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని అంతటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతకాయ పచ్చడిని ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఎండుమిర్చి అలాగే పల్లీలు వేసి ప్రిపేర్ చేసిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.